సీను ఎక్కడున్నావు? తప్పకుండా వచ్చావు. ముందర కొద్దిగా సాడుకున్న వాళ్ళు ఎలా వచ్చాను. కూర్చోండి. ఏమైంది? ఏముందిరా సెన్ ఫీజు కట్టలేదురా. మొన్నే కదరా మీ అమ్మ మీ నాన్న డబ్బులు కొట్టారని చెప్పు. చెప్పాను కానీ కొద్దిగా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే వాట్సాప్లో లింక్ పంపాడురా. ఏదో రమ్మీ గేమ్ అని ఆడంటారా, నాకు డబ్బులు వచ్చాయి అన్నాడు. అవన్నీ ఫేక్ కదరా, అలాంటిలో పెట్టకూడదు కదా. అది ముందే తెలియదు కాకుండా ఏం చేశానంటే డబ్బులు మామూలు గేమ్ ఆడానురా. గేమ్ ఆడినప్పుడు స్టార్టింగ్లో డబ్బులు వచ్చినట్టు వచ్చాయి కానీ విత్డ్రా అయింది కాదు. విత్డ్రా అవ్వకుండా లెవెల్ 1 లెవెల్ 2 అని ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు ఏం చేశానంటే డబ్బులకి ఆశపడతాం కదా, అలాగే ఏం చేశానంటే డబ్బులు ఇంకా పెట్టాను. ఇంకా పెట్టడంతో అలాగే సెన్ఫీజు డబ్బులన్నీ పోయారా. పోవడంతో కొద్దిగా అలాంటివి ఫేక్ ఉంటాయని చూసుకొని నువ్వు కూడా జాగ్రత్త పడాలి కదా. ముందే మమ్మల్ని అడగాలి కదరా. చేసిన తప్పే అది కదరా, నేను చేసిన తప్పు అదే రసీను. ఇవన్నీ జరుగుతాయి కదా. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికోసమే సైబర్ పోర్టల్ ఉందన్నమాట. సైబర్ క్రైమ్ పోర్టల్ అని తెలియదేంటి? తెలియదురా సభా, చూపెట్టరా ఒకసారి. వెబ్సైట్లో మన గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్లో ఉంటా చూడు, సైబర్ క్రైమ్ పోర్టల్ అని. అందులో చూడు, అందులో ఇగో ఈ సైబర్ క్రైమ్ పోర్టల్ ఉందా, ఇందులో చెయ్యాలన్నమాట. మనం రిపోర్ట్ చేసామంటే తర్వాత సార్టెడ్ అవుతుంది. నేను చూపిస్తాను. సైబర్ క్రైమ్ పోర్టల్ ఓపెన్ చేశాక కిందకి వెళ్తే స్వైప్ చేశాక ఫైనాన్షియల్ ఫ్రాడ్, అదర్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి. వీటిలో మనం రిపోర్ట్ చేయాలన్నమాట. ఇలాగా ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఫైల్ కంప్లైంట్ చేయాలి. ఫైల్ కంప్లైంట్ అని ఉంటుంది అనమాట. ఇలా ఫైల్ కంప్లైంట్ చేసినప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది, అవి యాక్సెప్ట్ కొట్టి ఇలా కంప్లైంట్ చేయాలన్నమాట. రిజిస్టర్ అయ్యి భారీగా ఆశపడిన వారు భారీగా మూల్యం చెల్లించబడుతుంది. థింక్ బిఫోర్ ఆఫ్టర్ క్లిక్. థ్యాంక్ యూ గైస్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్. రిక్వెస్ట్.